తాజా అంశాన్ని చూస్తున్నాం. లోటస్ పాండ్లోని జగన్ నివాస వద్ద గురజాల రైతులు ఆందోళన చేపట్టారు. సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి భూములు కోల్పోయిన రైతులు ఆందోళన చేపట్టారు. పొలాల్లో జరిగిన దాడి ఘటనకు సంబంధించి జగన్ క్షమాపణ చెప్పాలంటూ, అలాగే ఆ దాడికి కారణమైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలంటూ రైతులు పోరాటం చేస్తున్నారు. ఆ రోజు మీరు చూసారు, విజువల్స్ చూసారు, మొత్తం బాంబులు, కత్తులు, కటార్లు, సారా ప్యాకెట్లు చూసారు. ఒక గ్రామం మీద పడి మొత్తం కూడా అసలు మనము సమాజంలో ఉన్నామా లేకుంటే మనము నాగరికంలో ఉన్నామా అని చెప్పేసి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఊరి మీదకి వచ్చే మహిళల మీద కూడా దాడి చేసినటువంటి సంఘటనలు మీరందరూ కూడా టీవీల్లో చూసారు. అందుకు నిరసనగా దాదాపుగా 3 రోజులైనా కూడా రైతులతో చర్చలు జరపకపోగా, రైతులకి క్షమాపణ చెప్పకపోగా, ఏసీ రూమ్లో కూర్చొని సీసీ కెమెరాల్లో టీవీల్లో చూస్తూ ఆనందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా మొర ఒకసారి ఆలకించమని చెప్పేసి చెప్దామని చెప్పేసి ఈరోజు హైదరాబాద్ నగరానికి మేము పొట్ట చేతిలో పట్టుకొని వచ్చేసినాం. వీళ్ళు చెప్తారు అఖిల పక్షం నుంచి. కమిటీ కన్వీనర్ సంపతి వెంకట యాదవ్, గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాల గ్రామ రైతులమి 2007 సంవత్సరంలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రియల్ వారు చెన్నాయపాలెం గ్రామం వచ్చి, మీరు భూములు ఇస్తే ఇక్కడ మేము సిమెంట్ ఫ్యాక్టరీ కడతాం, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు సీసీ రోడ్లు వేస్తాం, మీకు కరెంటు ఉచితంగా ఇస్తాం అని ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. అయితే ఇవాళ 7 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు కూడా శంకుస్థాపన కూడా చేయలేకపోయారు. అందుకని మేము 2 సార్లు యాజమాన్యంతో చర్చలు జరిపాం. అయ్యా, మీరు ఫ్యాక్టరీ నిర్మాణం మొదలు పెట్టే వరకు మా భూములు మేము పండించుకుంటాం, మీరు ఎప్పుడైతే నిర్మాణం మొదలు పెడతారో అప్పుడే మీ భూములు మీకు ఇస్తామని మేము 2 సార్లు కూడా సామరస్యంగా చర్చలు జరిపాం. మీకు కనుక పర్మిషన్ వచ్చి ఈ రోజు నిర్మాణం చేస్తామన్నా పంటలైనా సరే వదిలిపెట్టి మేము మీ భూములు మీకు ఇస్తామని మేము సామరస్యంగా చెప్పినా వాళ్ళు మొండి వైఖరితోటి వాళ్ళు వ్యతిరేకించారు. అందుకని మేము ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, జిల్లాలోని అందరి అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు తిండికి తిండి లేదు, పనులు లేవు, కనుక మేము ఈ భూమి సాగు చేసుకుంటాం, వారి నిర్మాణం మొదలు పెట్టే వరకు మేము ఈ భూమిని సాగు చేసుకుంటామని అందరు అధికారులకు తెలియపరిచాం. 8వ నెల 25వ తారీఖున ఇదే హైదరాబాద్ సోమాజిగూడలో ప్రెస్ మీట్ కూడా జరిపాం. మీరు మేము వేసిన పంటకు మీరు రక్షణ కల్పించండి, వీళ్ళు చెడగొట్టేటట్లున్నారని మేము ఇదే మీడియా ముందు కూడా వినియోగించుకోవడం జరిగింది. ఈ నెల 7వ తారీఖున ఆటవిక ధర్మంగా 250 మంది పైన రౌడీలతోటి మాచర్ల ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామరెడ్డి నాయకత్వంలో ఈ రౌడీల మూకలు మొత్తం కూడా పంటని నాశనం చేస్తుంటే అక్కడ రైతులు వస్తే రైతుల్ని చితకబాదారు, మహిళా రైతులని చూడకుండా కూడా చితకబాదారు. మీరు చూడొచ్చు, ఇదిగో ఈ దెబ్బలు కూడా తగిలింది వీళ్ళకి. కాబట్టి ఇంతవరకు పోలీసులు కూడా ఎవరిని అరెస్ట్ చేయడం కూడా జరగలేదు. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. 250 మంది పైన ఉన్న రౌడీలను కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. అక్కడ రైతులు భయభ్రాంతాలకు గురవుతున్నారు, అక్కడ గ్రామంలో కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు, రైతులు భయభ్రాంతాలకు గురవుతున్నారు. కాబట్టి రైతులకి రక్షణ కల్పించాలి, నా పంటకు రక్షణ కల్పించాలి. ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నది ఒకటి, అయ్యా మీరు మైనింగ్ పర్మిషన్ రద్దు చేయటమే కాదు, ఈ భూముల్ని వాన్ పిక్ మీద మీరు ఎలాంటి ఫార్ములా ఉపయోగించారో అదే ఫార్ములా ఈ సరస్వతి భూముల పైన వాన్ పిక్ మీద ఉపయోగించిన ఫార్ములాను ఉపయోగించి ఈ భూములు మొత్తం కూడా వశపరుచుకొని రైతులకి ఎవరి భూములు వాళ్ళకి తిరిగి అందించాలి. అది కుగ్రామం కనుక అక్కడ పేద రైతులు మీరు 7 సంవత్సరాల నుంచి కూడా మీరు నిర్మాణం మొదలు పెట్టలేదు. కాబట్టి మీరు ఎవరి భూములు వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అవునండి, 7 సంవత్సరాలు మేము కూడా పండించుకోలేకపోయినా, మేము కూడా 7 సంవత్సరాలు పండించుకోలేకపోయానండి. దాని ఖరీదుకి వాళ్ళకి సరిపోతుంది, మేము ఇంకా నష్టపోయాం. ఇస్తామని చెప్తే మేము భూములు ఇవ్వడం జరిగింది. మాకు 7 సంవత్సరాలు కట్టమని చెప్తున్నాం, కట్టమనే చెప్తున్నాం మేము. కానీ కట్టే ఉద్దేశాలు మీకు లేవు. ఏదో ఇది ఎందుకుందో ఏముందో తెలియదు. దయచేసి ఈ దౌర్జన్యాలు ఏమండి, రైతుల మీద బాంబులు తీసుకొచ్చి బాంబులతోటి దాడులంటే ఎంత క్రూరమైన చర్య. ఆడవాళ్ళని చూడకుండా కిరోసిన్ వేయటం ఏందండి?
కిరోసిన్ పోసి ఇన్ని రకాలుగా హింసలు అంటే జగన్మోహన్ రెడ్డి మండి వైఖరే, పేద రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి మండి వైఖరే, పేద రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి మండి వైఖరే. చెప్పాలి 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 అరెస్టులా వస్తారా బయటికి, వస్తారా బయటికి, వస్తారా బయటికి, వస్తారా బయటికి. జగన్మోహన్ రెడ్డి రైతులతోనే రావద్దు. జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు, జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు, రైతులపై దౌర్జన్యం.